ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు ఆనంద్ గారు జర్నీస్ బాగున్నాయి వాళ్ళవి, శివాత్మిక గారివి జర్నీస్ బాగున్నాయి. నెక్స్ట్ కూడా ఇలాగే ఉంటుందండి మీరు? అంటే మీరు ఒక ఫ్రెష్ ఫేస్ని తీసుకొచ్చి తర్వాత వాళ్ళు ఎదుగుతుంటే కొంచెం ఆనందపడతా ఉంటారా? అంటే వాళ్ళు ఎదగడం అనేది వెరీ హ్యాపీ ఫస్ట్. ఇప్పుడు ఆనంద్ విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక బేబీ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది కదా. తను ఫస్ట్ డైరెక్టర్, నేను అది మారదు కదా, అది ఎప్పుడు ఉంటుంది కదా. సో చాలా సంతోషం ఉంటుంది. శివాత్మిక్ ఒక టెరిఫిక్ పర్ఫార్మర్. తనకి జర్నీ చాలా గొప్పగా ఉంటుంది, ఉండాల్సిందే. అంటే అంత మంచి పర్ఫార్మర్. సో వాళ్ళిద్దరి విషయంలో చాలా హ్యాపీగా ఉంటాను. తర్వాత ఇప్పుడు సూర్య కూడా ఒక బెస్ట్ జర్నీ స్టార్ట్ అయింది, ఉంటుంది కూడా. తను మంచి టాలెంటెడ్, కష్టపడతాడు, తనకు బెస్ట్ ఉంటుంది. అయితే నేను కొత్త వాళ్ళతోనే చేస్తాను అనేది ఏమి ఉండదు. ఇట్లా కుదిరినాయి ఈ 2 ప్రాజెక్ట్స్, అలా కుదిరినాయి. బట్ రేపు మంచి కథలు ఉన్నాయి పెద్ద హీరోలతో. అంటే ఒక మిడిల్ రేంజ్ హీరోలతో అయినా చేయాల్సిన కథలు ఉన్నాయి, చేస్తాను. మళ్ళీ వీళ్ళతో కూడా మళ్ళీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఫ్యూచర్ చెప్పలేం, బట్ మనకు ఒక జీల్ ఉంటుంది, ఎయిమ్ ఉంటుంది. చెప్పాలనుకున్న కథలు అంటే మన ఎనర్జీ అంతా అదే కదా, బెస్ట్ స్టోరీస్ చెప్పాలి, యూనిక్ స్టోరీస్ చెప్పాలని. ఆ స్టోరీస్ చూజ్ చేసుకుంటాయి మనుషుల్ని, ఎవరితో అది కంపోజ్ అవుతుందో తెలియదు. మన ప్రయత్నం మనం చేస్తాము. స్టోరీస్ వాటికి ఒక ఎనర్జీ ఉంటుంది, అవి పొజిషన్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్లో అంటే క్యారెక్టర్ అట్లీస్ట్ ప్రోటాగనిస్ట్కైనా ఈ సినిమా మేకింగ్ ఇదంతా చుట్టూ ఉంటుంది. జనరల్గా ఇలా వచ్చిన సినిమాలు అయితే నేను ఇంతే ఒకటి వచ్చింది, అదైతే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ సినిమాలో కష్టాల గురించి, సినిమా వాళ్ళ కష్టాల గురించి. తర్వాత కథ, స్క్రీన్ ప్లే అప్పలరాజు, మీకు ఆర్జీవి గారిది వచ్చింది. ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి, ఒక విచిత్రం అని, ఒక ఆయనది ఆది పినిశెట్టి గారిది, ఇలా చాలా సినిమాలు వచ్చినాయి. అంటే ఒక ఆడియన్ కామన్, ఇప్పుడు మీరు నేను బాగా కనెక్ట్ అయిపోతాం. మీరు తీశారు, నేను ఇదే ఫీల్డ్లో మీలాంటి వాళ్ళని చూస్తున్నాను కాబట్టి నేను కనెక్ట్ అవుతాను. వావ్, అదే సినిమా వాడు అని చెప్పి ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాను డైరెక్టర్ అని. బట్ కామన్ ఆడియన్కి ఎలా కనెక్ట్ అవుతాను అనుకుంటున్నాను. ఇది సినిమా బ్యాక్డ్రాప్ కథ కాదు ఇది. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు సినిమా చేయడం కోసం వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు, సినిమా నేపథ్యంగా ఆ కథలు జరుగుతాయి. ఇది సినిమా నేపథ్యంగా జరగదు ఈ కథ. హీరో అసిస్టెంట్ డైరెక్టర్ అలా మొదలవుతుంది, కానీ పోయి ఒక క్రైమ్ వరల్డ్లో టచ్ అయ్యి అదంతా ఏం జరిగింది అనేది కథ అనమాట. దీన్ని సినిమా నేపథ్యంగా ఉన్న సినిమా అనలేము. ఆ క్యారెక్టర్ మాత్రమే అసిస్టెంట్ డైరెక్టర్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు హీరో, ఇంకొకటి ఏదో ఉంటాడు. ఇప్పుడు ఇందులో క్యారెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్, అంతే.